హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సిరీస్. వేణుగోపాల స్వామి టెంపుల్. మనం కొండపైన 6 ప్లేసెస్ చూడొచ్చు కదా. ఆ 6 ప్లేసెస్లో ఆఖరి ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నమాట. మనం జీప్కి 200 పే చేస్తే ఈచ్ పర్సన్కి 6 ప్లేసెస్ అయితే తిప్పుతారు. ఇది ద లాస్ట్ ప్లేస్ అన్నమాట. ఫస్ట్ శ్రీవారి పాదం, శిలాతోరణం, చక్రతీర్థం, జపాలి, పాప వినాశనం అండ్ లాస్ట్కి వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ షాపింగ్ ఏరియా అనేది చాలా అంటే చాలా ఉంటాయి ఐటమ్స్ వచ్చేసి. అండ్ ఆల్సో కంపేరింగ్ టు బయట అయితే ఇక్కడ రీజనబుల్గా అంటే చాలా తక్కువగా ఉంటాయి. సో కొంచెం షాపింగ్ చేయాలనుకుంటే తిరుపతి వెళ్ళే వాళ్ళైతే ఎక్స్ట్రా మనీ అయితే తీసుకోండి. నాకు ఇక్కడ వచ్చేసి కంపేరింగ్ టు ఆ వేరే ప్లేసెస్ కంటే ఇక్కడ చాలా రీజనబుల్గా అండ్ వెరైటీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. వేరే ప్లేసెస్లో అయితే ఫుడ్ స్టాల్స్ అయితే లేవు. సో లాస్ట్కి ఇక్కడికి డ్రాప్ అయ్యేసరికి చాలామందికి అయితే ఆకలి అవుతుంది కాబట్టి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అండ్ అన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో కమింగ్ ఓవర్ ఇయర్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి కేవలం 100 రూపీస్ మాత్రమే. అండ్ ఆల్సో ఇక్కడ చెక్కతో బొమ్మలు అయితే ఉన్నాయి అన్ని రకాలుగా. ఇక్కడైతే సైకిల్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ వెంకటేశ్వర స్వామిది విగ్రహం అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో పెట్టుకుంటే. ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ వచ్చేసి టికెట్ అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ పిల్లలకైతే స్పెషల్గా డివోషనల్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు మర్చిపోతే ఇక్కడ తీసుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇక్కడ వాళ్ళ నేమ్స్ అయితే ఉన్నాయి, ఎవరైతే గుడినైతే కట్టించారో అనేది. సో మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ క్యూ కూడా బాగానే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు అయితే. సో ఇక్కడ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్కి అయితే ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు, చూడొచ్చు మీరు. ఇక్కడ అయ్యగారు అనేది అర్చననైతే చేస్తున్నారు. ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్లో అయితే హనుమాన్ ఉన్నారు. అండ్ ఆల్సో హతిరామ్ బాబాది జీవ సమాధి ఉంది. అండ్ ఆల్సో వేణుగోపాల స్వామి కూడా ఉన్నారు. మీరు చూసుకుంటే మా వెనకాల ఆంజనేయ స్వామి విగ్రహానికి కోరికలు కోరుకొని అలా అయితే కాయిన్ అయితే పెడుతున్నారు. కాయిన్ ఆగితే మన కోరిక అనేది నెరవేరుతుందని నమ్మకంతో పెడతారన్నమాట. సో నేను కూడా అలానే ట్రై చేశాను. ఒక కోరిక కోరుకొని కాయిన్ అయితే అలా పెట్టాను, చూడొచ్చు మీరు. అదైతే ఆగింది, నాకైతే హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు వచ్చేసి మనం వేణుగోపాల స్వామి టెంపుల్ హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. తిరుపతిలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం చాలా పురాతనమైన మరియు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. హతిరామ్ బాబా జీవ సమాధి. తిరుపతిలో ఉన్న హతిరామ్ బాబా మఠం చాలా ప్రసిద్ధి చెందిన స్థలము. హతిరామ్ బాబా ఉత్తర భారతదేశం నుండి వచ్చిన మహాభక్తుడు. ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తి ఉండేది. ప్రతిరోజు స్వామి వారితో డైస్ గేమ్ ఆడేవారు, అంటే పాచికలు అంటారు కదా, డైస్ గేమ్ ఆడేవారంట. ఒక్కసారి ఆలయంపై అనుమానం వచ్చినప్పుడు స్వామివారు స్వయంగా వచ్చి ఆయన భక్తిని నిరూపించారని చెప్తారంట. తర్వాత ఆయన తిరుపతిలోనే తపస్సు చేసి చివరికి జీవ సమాధి అయిపోయారు కాబట్టి దానికి ఆ ప్లేస్ వచ్చిందన్నమాట. అండ్ ఆల్సో లోపల వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకొని వచ్చి మనం తిరుపతిలో అయితే ఎక్కడైనా చూసుకోవచ్చు సాంబార్ రైస్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే నేను సాంబార్ రైస్ అయితే మా ఇద్దరికైతే తీసుకున్నాను. సో ఇతనికైతే చాలా ఆకలి అవుతుంది అన్నాడు. సో అన్ని ప్లేసెస్ తిరిగాం కాబట్టి ఆకలి అవుతుందని అయితే తినేస్తున్నాడు. అక్కడ ఎక్కడ పడితే అక్కడైతే ఫుడ్ అయితే ఫ్రీగా పెడతారు. అండ్ ఆల్సో తిన్నాక వాటర్ అయితే పట్టుకున్నాడు. అండ్ ఆల్సో మేమైతే రూమ్కి అయితే రిటర్న్ అయ్యాం. ఎవరైతే తిరుపతి సిరీస్ చూడట్లేదో చూడండి గైస్, అండ్ స్టే ట్యూన్డ్. బాయ్.